లేదు. విజ్ఞాపనం చదివి ఇవాళ ఆపేద్దాం. ఓ పరమ పవిత్రులకు ప్రియ సోదరి సోదరులారా, శుష్క వేదాంత తమోభాస్కరం మొదటి కూర్పు, రెండవ కూర్పు, మూడవ కూర్పు, నాలుగవ కూర్పు త్వరలో ఖర్చయిపోయిన కారణము చేతను అనేక అనేకుల పుస్తకమును అడుగుడు చేతను దైవ కృప వలన అయినను కూర్పు ప్రచురించుటకై సంగతి కలిగినది. మొదటి, రెండవ, మూడవ, నాలుగవ కూర్పులలో కలిగియుండులో లోపములు సాధ్యమైనంత సవరించబడినవి. అయినను దీనిలో కూడా అనేక లోపములు కలిగి ఉండునని నేను దృఢముగా నమ్ముచున్నాను. ఆ తప్పులు నాకు ఆంధ్ర భాష పరిజ్ఞానము లేనందునను బుద్ధి శక్తి పూర్ణముగా లేనందున కలిగి ఉన్నవి కావున చదువర్లకు బుద్ధిశాలురు దీనిని సవరించి చదువుటకు అర్థము వ్యక్తముగా గ్రహించుట కొరకు ప్రార్థింతును. గంగా నది వక్రగామి అయి ప్రవహించినను పావనత్వమునకు హాని లేనట్లు శబ్దలోపములు కలిగినను అర్థమునకు హాని లేదని నమ్మినాను. మరియు చదువరులు నిండా శ్రద్ధ వహించి పొరపాటులన్నీ కనిపెట్టి ఆయా పేజీలను గురిపెట్టి ఏ ఏ విషయములు అద్వైత శాస్త్రమునకు సరికానివో వానిని మాకు వ్రాయుటకై ఆశించుచున్నాను. అలాగున వ్రాసి పంపువార్లకు మేము సర్వదా కృతజ్ఞులమై మరల ప్రచురించినప్పుడు వాటిని విచారము చేసి పుస్తకమున చేర్చుకుని అచ్చువేయుటకై కుతూహల హృదయము కలవారము. మరియు ఈ పుస్తకం రాసినది ఒక్క మతమును గాని ఒక్క దైవభక్తుని గాని దూషించు కొరకును మరి ఒక్క మతమున భూషించుట కొరకును కాదు. దీని యందు రాసిన విషయములు నా హృదయమున అప్పుడప్పుడు ఉదయించిన సంగతులు. దానిని కొందరు ముముక్షువులు అచ్చువేసినదే గాని నాకు గ్రంథము రాయుటకు తక్కువగు విద్య కాని బుద్ధిశక్తి కాని యోగబలము కాని లేవు. కాని సర్వశక్తుడగు భగవదనుగ్రహం గాని సద్గురు కృప గాని ఉండినచో నాకున్న ఎంతో నాకన్నా ఎంతో చిన్నవాడు కూడా ఎంతో గొప్ప పని సులభముగా చేయగలడు. మరియు ఇప్పుడు ఉండు ముముక్షులలో కొందరు నిత్య సుఖము నిరుంగక ప్రాణి హింస చేయుటయు గంజాయి త్రాగి చెడిపోవుటం చూచి నా హృదయమును నిండా దుఃఖించుచున్నది. ఎట్లనా బ్రహ్మనిష్ఠుడ గొప్ప బ్రాహ్మణునకు నలుగురు పుత్రులుండి ఒక్కడు జాతిభ్రష్టుడై నీచమగు మధ్య మాంసాదులు భుజించుటయు గంజాయి త్రాగి మతి చెడిపోవుటయు చూచినప్పుడు మహర్షులు పరంపరగా వచ్చుచుండు ఈ బ్రహ్మ విద్యా విచారకులలో చండాలుడు కూడా చేయుటకై సంశయించును, భయపడి ఉండును. ప్రాణహింసాది భక్షణమును మత్తు వస్తువులచే నిజ బోధ మరిచి ఉండెడు వారలంజూచి సహింపరాని సంకటము కలుగుటచే ఈ గ్రంథమును అచ్చు వేయించినాను. ఏమనా నేను పరిశుద్ధ బోధ స్వరూపులై సంసార పార దృక్కులకు సాధువులకను అనుగామి అయి ఉండుటచే వారికి సోదరుడినైతిని. నేనేదైనా అపచారము చేసి ఉండినచో సహ శ్రావర్తి క్షమింతురుగా కాని నేను ప్రాణముండు వరకును ఇలాంటి దుర్వృత్తులు కూడా నే కూడదనియు అది పైశాచిక కృత్యమనియు శాస్త్ర నిషిద్ధమనియు మోక్ష ప్రతిబంధకమనియు చెప్పుట ఏమాత్రము మానను. అట్లు చెప్పుచుండినచో ఒక్కడైనను బుద్ధిమంతుడు గ్రహింపకుండునా మరియు రాబోయేడి ముముక్షువులు సన్మార్గమున నడుచుకుని శాశ్వత సుఖమును మోక్షమును నొందగలరు. ఇంకొక్క మాట చెప్పకుండుట కొరకై నా మనస్సు ఒప్పలేదు. అది ఏమనా ఆది కాలమున సంసారమందుండే అనేక స్త్రీ పురుషులు రాజయోగ అవలంబులై ముక్తి నొందిన సంగతి సత్యం. అప్పుడు వారు సంసారమందునను సాక్షాత్ ఋషి చర్యలతో కూడి ఉండి వారు ఇప్పుడున్న వారిలో ఆ పరిశుద్ధ మార్గమునకు ఎన్నో యోజనములు దూరముగా నడుచుచున్నారు. ఈ సంగతి మాత్రము సర్వదా గమనించుదురుగాక. ఇట్లు తమ చరాచర సుఖాభిలాషియగు శ్రీ మలయాళ స్వామి. అంటే ఇదండి భాష ఎలా ఉంటుంది. రేపటి నుంచి అంటే రేపు సండే కదా,
ఇందులో స్టార్టింగ్ చేయాలి. శుష్క వేదాంత తమో భాస్కర్ మంగళం కొంత చదివి ఆపేస్తాం. మీరు ఎక్కడైనా అర్థం కాకపోతే అడిగితే అక్కడ మనం వివరించుకుందాం. ఓంకార రూపం త్ర్యహమితి చ పరం యస్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం శ్రీహరంధ్రేణ సంగం గం 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 గణేశం గజముఖం సుఖినో వ్యాపకం చింతయంతి గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో దేవదేవాయ లోకానాం సిద్ధిహేత్వే సచ్చిదానంద రూపాయ శివాయ పరమాత్మనే పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రపన్న పరతత్వాయ వెంకటేశాయ మంగళం. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే మూర్తిమతే శ్రితానాం శుద్ధిహేతవే నారాయణతీంద్రాయ తస్మై శ్రీ గురవే నమః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. గ్రంథారంభం. ఆధ్యాత్మ ధ్యానమందు మగ్నులై శాంతులై దాంతులై ఏకాంతమందు బ్రహ్మనిష్ఠ ఎందున్న వారలై శ్రీ మలయాళ స్వాముల వారికి వినయ భక్తితో సాష్టాంగ నమస్కారం సమర్పించి శివప్రసాదైన నేను చిన్నగా అడిగినాను. ఓ మహాత్మా, అజ్ఞానాంధకారము మయమైన ఘోర సంసార అరణ్య మందు తాపత్రయాగ్ని చే దహించబడిన నన్ను భవదీయ కరుణా కటాక్ష వీక్షణామృతమయమైన శీతల వర్షముచే చల్లార్చి శాశ్వతానంద మోక్ష సుఖము నొసగుమని గద్గద స్వరముతో వేడుకుంటి. ఈ ప్రశ్నకు ధ్యాన నిష్ఠయందున్న వారై చిత్రపు బొమ్మవలే నుండిదే కాని వారు ప్రత్యుత్తరమేమి వచింపలేదు. కొంచెము నిదానించి పునః ప్రశ్న వేసితి. ఓ పుణ్యపురుషా, తమ బోటి మహాత్ములు మాత్రము శాశ్వతానంద నిర్వాణ సుఖమును అనుభవించి మౌనమందుండినా మా బోటి సంసార సాగరమందు మునిగి నాశనమునందు వారెవరు కరుణయనే పడవనెక్కి మోక్షమనే దరి చేరగలరు. ఉత్తరం. ఓ పరమ పవిత్రుడైన ప్రియ సోదరా, నీ ప్రశ్నకు తగిన ఉత్తరమునిచ్చుచునే ఉన్నాను గాని నీవు దానిని తెలుసుకొన జాలకుంటివి అని చెప్పి మందహాసముతో మధురమై మృదువైన వచనములు అర్ధ గాంభీర్యముతో ఇట్లనిది. ఓ నిర్మల హృదయము గల బాలుడా, పవిత్రమైన ఏకాంత స్థలమునందు మనోవాక్కాయ ఇంద్రియములు సంయమము చేసి ఏకాగ్ర చిత్తుడవై మౌనియై సస్వరూప ధ్యానమందు స్థిరముగా నిలుచుటయే పరమ పురుషార్థమైన మోక్ష సామ్రాజ్య శాశ్వతానంద సౌఖ్యమని తెలుసుకొనవా? ఈ బ్రహ్మ జ్ఞానామృతం గురులుటకై ఇక్కాలమందు అనేక స్త్రీ పురుషులు ముముక్షువులు ప్రయత్నము చేయుచున్నప్పటికీ విషయ వైరాగ్యం ఒకటి మాత్రము సంపూర్ణముగా లేని కారణముచే విషయానందమందు మగ్నులై నిష్ప్రయోజన జన్మము గలవారగుచున్నారు. ప్రస్తుత కాలోచితమైన నీ యొక్క ప్రశ్న అత్యంత ఉపకారమై ఉన్నది కనుక సంతసించితిని. ఈ దివ్య పదవిని పొందువారు సవిషయ వాసనలు అనే మనోవృత్తులు నశించి శరత్కాలమందు వదిలిపోయిన మేఘముచే నిర్మల ఆకాశం వలె పరిశుద్ధమైన హృదయమును అనేక జన్మములో జీవన అనన్య భక్తిచే కరుణానిధి అయిన పరమేశ్వరుని అపారమైన కరుణమును బహుకాలము సద్గురు సేవ చతుర్విధలుగా చేసి సమదమాది గుణములు కలిగి శ్రీ గురు కరుణా కటాక్ష వీక్షణామృత ప్రవాహమును పొంది ఉండవలేనని మది ఆచార్యులైన తపోనిధులు చెప్పి ఉన్నారు. ఇది శృతి సమ్మతమై ఉన్నది. బుద్ధి ప్రసాదాచ్చ శివ ప్రసాదాత్ దుర్గు ప్రసాదాత్ పురుషస్య ముక్తి, గురు ప్రసాదాత్ పురుషస్య ముక్తి. దీని అర్థమే పై చెప్పినదే సంసార విముక్తి మార్గం. రేపటి నుంచి అక్కడ చదువుదామండి. అంటే ఇది పేజ్ నెంబర్ ఇక్కడ వచ్చింది, పేజ్ నెంబర్ ఏమో ఏది తెలియదు. సంసార విముక్తి మార్గం. ఓకే, అక్కడి నుంచి చదువుదాం.
ఇవాళ్ళకి ఇక్కడికి ఆపేద్దాం. అర్థమైందా స్రవంతి గారు? మీకు అర్థమైందా ఈ భాష తెలుగు? అంత క్లిష్టంగా లేదు ఇందులో. నేను చదివింది ఫస్ట్ ప్రింట్ ఏమో, అది చాలా క్లిష్టంగా ఉంది. అంటే మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఎందుకు రాశారంటే, చాలా మంది బ్రహ్మనిష్ఠులై ఉన్నారు, కానీ వాళ్ళు ఆ బ్రహ్మతత్వాన్ని పొందటం లేదు. ఆ విషయం చూసి గురువులు కూడా ఇదిగో ఇది తాగాలి, అది తాగాలి, అదేంటది గంజాయి తాగాలి అంటూ గురువులు కూడా అలాంటి మార్గాలు చెప్తూ ఉన్నారు. ఆ శిష్యులు అలాగే ఉంటున్నారు. తర్వాత కొంతమంది శిష్యులు ఆచరణ శూన్యమై, అంటే అన్ని మనస్సు అంటే బుర్రతో నేర్చుకుని ఆచరణలో శుద్ధం లేక ఉండడం వల్ల వాళ్ళు బ్రహ్మనిష్టని పొందలేకపోతున్నారు అని అలాంటి వాళ్ళ కోసం రాసేను. అంటే బాగా అస్సలు ఏమీ శ్రద్ధ లేని వాళ్ళకి, అంతా జ్ఞానులకి కాదు, బ్రహ్మ జ్ఞాన తపన ఉన్న అందరికీ ఇది పనికొస్తుంది అని రాశాను. అర్థమైందా ఈ పుస్తకం? ఇప్పుడు మనం ముందు మాట అన్ని చదువుతాం మేము ప్రతి పుస్తకాన్ని. ఎందుకంటే ఆ పుస్తకం ఏ ఉద్దేశ్యంతో రాయబడింది అవన్నీ మనకు తెలిస్తే మంచిది కదా. అర్థమైందా మీకు? ఎవరి కోసం? మాకేమో ఆ అనుభవం రావట్లేదండి అంటారు. ఎందుకు అనుభవం రావట్లేదు అనే విషయాలు ఆయన చెప్తున్నారు. అది బాగానే ఉండొచ్చు ఈ పుస్తకం. ఎవరైనా ఆయన మాట్లాడతారా? శుష్క వేదాంత. నాకు చదివితే చదవాలమ్మా ముందుకి ఇంకా బాగా. ఆహా. అంటే చూడండి, శుష్క వేదాంతం అంటే ఆచరణ లేని వేదాంతం. తమస్సు అంటే అవునమ్మా. అజ్ఞాన భాస్కరం. ఆ తమస్సును పోగొట్టే భాస్కరం అంటే సూర్యుడు. దీని పేరు అది. అంటే అవును. మనం అన్ని చదువుతాం కానీ ఆచరణలో లేకపోతే, అందుకే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం దొరికింది మాకు ఎందుకు దొరకలేదంటే ఆచరణ శూన్యం గనక. అవును. మనకి భోగభాగ్యాలు కావాలి, ఇంద్రియ సుఖాలు కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి. బహుశా అలాంటివే చెప్తారేమో ఇందులో. అవునమ్మా. ఓకే అయితే ముగించినా ఇవాళకి. రేపటి నుంచి అది స్టార్ట్ చేయాలి. సరే అమ్మా, అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ బాగుంది కదా. ప్రతి పుస్తకానికిను అవన్నీ చదవాలి. చదివితే ఆ పుస్తకం ఎందుకు రాయబడింది, ఏ లక్ష్యంతో, ఏ ఏ రకంగా ఇవన్నీ మనకు అర్థం అవుతే అప్పుడు ఆ పుస్తకంలో ఇంకా బాగా అర్థం. వీటికి దగ్గర నుంచి అన్ని చదువుతాం. ఓకే అండి, ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ తక్కువ మంది వచ్చారు.